పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మనందరికీ చాలా సుపరిచితం. మనోడు అప్పట్లో అంటే ఇప్పుడు మాజీ క్రికెటర్ కానీ అప్పట్లో ఆడే టైంలో కూడా క్రికెట్ కంటే కూడా ఎక్కువ కాంట్రవర్సీ ఉంటుండే. తను మన యంగ్ క్రికెటర్ సూర్యవంశీ వైభవ్ పైన ఏం కామెంట్ చేసిందంటే, మీరు చిన్న పిల్లల్ని టీంలోకి తీసుకుంటున్నారు, మా పాకిస్తాన్ బౌలర్లో చాలా ఫాస్టెస్ట్ బౌలర్స్, ఒకవేళ తన గాయం అయితే బాగుండదని చిన్న హెచ్చరిక జారీ చేసిండు. సబ్జెక్ట్లోకి వెళ్తే ఐర్లాండ్ ఇంగ్లాండ్ టూర్ కు బీసీసీఐ కొత్త టీంను ప్రకటించింది. అందులో యంగెస్ట్ ప్లేయర్ గా కేవలం 15 సంవత్సరాల 71 రోజుల వయసున్న సూర్యవంశీ వైభవ్ కు చోటు దక్కింది. ఇది ఒక రికార్డు. ఎందుకంటే గతంలో 36 ఏళ్ల కింద సచిన్ టెండూల్కర్ అతి పిన్న వయస్కుడుగా అంతర్జాతీయ క్రికెట్లకు ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు ఆయన వయసు 16 సంవత్సరాలు. ఆయన రికార్డు బద్దలు కొడుతూ కేవలం 15 సంవత్సరాల 71 రోజులోనే కేవలం 15 సంవత్సరాల 71 రోజుకే అంతర్జాతీయ క్రికెట్ కు చోటు దక్కించుకున్న సూర్యవంశీ వైభవ్ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది చేసిన కామెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో నేను ఆఫ్రిదికి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఆడలేక మంగళారా అని ఒక సామెత ఉంది కదా, అట్లా చెప్పినట్టుంది. మీ టీము ఎంత చండాలంగా ఎంత దీనావస్థకు చేరిందంటే ఐర్లాండ్ టీమ్ తో కూడా కంపేర్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. మీరు మా సూర్యవంశీ గురించి కామెంట్ చేస్తారా? మీరు సూర్యవంశీని భయపెట్టినట్లేదు. మీ టీము ఎంటైర్ పాకిస్తాన్ మొత్తం కూడా సూర్యవంశీ అని ఒక చిన్న పిల్లోడికి భయపడ్డట్టు క్లియర్ గా మీ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. సరే, ఒకవేళ మీ పాకిస్తాన్ లో ఫాస్టెస్ట్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల మా బుడ్డుడికి దెబ్బ తగులుతుంది, గాయం అవుతుంది అని అనుకుంటే, మరి ఈ 2026 IPL లో రాజస్థాన్ రాయల్స్ నుంచి ఉన్న మన బుడ్డోడు ఎవరెవరి మీద సిక్స్లు బాదాడు చెప్తా. సూర్యవంశీ వైభవ్ కొట్టిన సిక్స్లు ప్రత్యర్థులు ఎవరు బౌలర్స్ ఒకసారి చెప్తే బిడ్డ నువ్వు షాక్ అయి దిమ్మ తిరుగుతుంది. ఒకసారి చూడు. ఆస్ట్రేలియా వరల్డ్ క్లాస్ బౌలర్స్ మిచెల్ స్టార్క్ అండ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో సిక్స్లు కొట్టిండు, అది కూడా ఫస్ట్ బాల్ కు. వీళ్ళకన్నా కూడా స్పీడ్ బౌలర్స్ మీ పాకిస్తాన్ టీమ్ లో ఉన్నారా మిస్టర్ ఆఫ్రిది? అదేవిధంగా న్యూజిలాండ్ ఫాస్టెస్ట్ బౌలర్ బోల్ట్, ఆయన కన్నా కూడా మంచి బౌలర్స్ ఉన్నారా? ఆయన దాంట్లో కూడా కొట్టిండు. అదే విధంగా సౌత్ ఆఫ్రికా రబడా ఎంగిడి, కనీసం వాళ్ళు ఉరుకొస్తుంటేనే మీ పాకిస్తాన్ బ్యాటర్స్ కు వణుకుతుంది. అలాంటి వాళ్ళ బౌలింగ్ లో కూడా ఉతికారేసిన వైభవ్. రషీద్ ఖాన్ అంటే తెలిసే కదా, ప్రపంచ దిగ్గజాలు మొత్తం కూడా భయపడతాయి, ఆయన దాంట్లో కూడా కొట్టిండు. అదే విధంగా చూసుకున్నట్లయితే సునీల్ నారాయణ్, ఆయనను కూడా ఉతికారేసిండు. ఇక వీళ్ళు మాత్రమే కాదు, జోఫ్రా ఆర్చర్, ఆయన ఇంగ్లాండ్ బౌలర్, ఎంత ఫాస్టెస్ట్ బౌలర్ అంటే ఆయనకు ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. ఈయన ఇద్దరు ఒకే రాజస్థాన్ టీం కాబట్టి నెట్ ప్రాక్టీస్ లో జోఫ్రా ఆర్చర్ ను కూడా కుక్కను కొట్టినట్టు కొట్టిండు. ఈ భాష మాట్లాడదు, ఆయన వేసిన బాల్ ను కుక్కను కొట్టినట్టు కొట్టిన సూర్యవంశీ వైభవ్ కు మీరు భయపెడుతున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి ఆఫ్రిద్ గారు. సరే, వేరే దేశం బౌలర్స్ అంటే పక్క పెట్టు, మన ఇండియా బౌలర్స్ దగ్గరికి వద్దాం. బూమ్రా ఉరుకొస్తుంటేనే మీకు వణుకుతాయి కదా కాయలు. ఆయన బౌలింగ్ లో కూడా ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టిన ఈ 15 ఏళ్ల పిల్లోడు. అదేవిధంగా మియాబాయ్, సిరాజ్ బాయ్, ఆయన బౌలింగ్ ఎట్లా ఉంటుంది మీరందరూ భయపడతారు కదా మా సిరాజ్ కు, ఆయన బౌలింగ్ లో కూడా కొట్టిండు. అదేవిధంగా భువనేశ్వర్ చాలా క్లాస్ బౌలర్, ఆయన దాంట్లో కూడా సిక్స్ కొట్టిండు. సో ఇంతమంది వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఇంకా చాలా మంది దగ్గర కొట్టిండు. నేను తీసుకున్న కొన్ని పేర్లు ఎవరైతే ఉన్నాయో వరల్డ్ లో చాలా 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 ఫేమస్ బౌలర్స్ అన్ని దేశాల నుండి, వాళ్ళ దాంట్లోనే 15 ఏళ్ల పిల్లోడు అని మీరు ఎవరినైతే చెప్తున్నారో ఆ బౌలర్స్ అందరినీ గజగజలాడించిండు. అలాంటి సూర్యవంశీ వైభవ్ ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ బౌలర్స్ కు భయపడతా అంటే మేము ఎట్లా నమ్మే చెప్పండి? మీరు మింగలేక మంగళవారం అనే సామెతను క్లియర్ గా మీ ఇంటెన్షన్ మీ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. మీకు దమ్ముంటే తనని ఎదుర్కొని తనకి దెబ్బ తగిలిస్తుంటారు కదా, సక్రమంగా పద్ధతి ద్వారా, అంటే తొండాట ఆడకుండా త్రోల్ వేయకుండా తనకు దెబ్బ తగిలించే దమ్ము మీకుందా? మిమ్మల్ని బౌండరీలు అవతల చేసే దమ్ము సూర్యవంశీ వైభవ్ ఉంది. షోయబ్ అఖ్తర్ తెలుసు కదా మీ టీం ప్లేయర్, తనంటే ఒక ఎక్స్ప్రెస్, అలాంటి ఆయన కూడా సూర్యవంశీ వైభవ్ ను మెచ్చుకుండు. మీరు మాత్రం ఈ విధంగా విషయం కక్కుతున్నారు. ఒకసారి సూర్యవంశీ వైభవ్ గురించి ఈ ఆఫ్రిది చేసిన కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో వ్యూవర్స్ అందరూ కామెంట్ చేయండి.